మన హిందూ సాంప్రదాయాలు మనకు తెలియకుండానే మన రాబోయే తరాలను పూర్తిగా చంపేస్తున్నాయి. కలియుగానికి దారితీసే కారణాల్లో ఇది ఒకటి. భూప్రపంచం మొత్తం మీద క్రిస్టియానిటీ మరియు ఇస్లాం తర్వాత హైందవమే మూడో అతిపెద్ద మతం. భూప్రపంచం మొత్తం మీద సుమారు 116 కోట్ల మంది హిందువులు ఉన్నారు. కానీ ఆ 116 కోట్ల మందిలో 94% మన భారతదేశంలోనే ఉన్నారు. మన భారతదేశం మొత్తం మీద ఒకే ఒక్క రోజులో జరిగే హిందూ వివాహాల వల్ల 12 టన్నులకు పైగానే ధాన్యాన్ని మనం వ్యర్థం చేస్తున్నాం. ఒకే ఒక్క రోజులో మన భారతదేశం మొత్తం మీద ఉండే శివాలయాల్లో ఎన్ని లీటర్ల పాలు వ్యర్థమవుతుందో మీకు తెలుసా? కేవలం ఒకే ఒక్క రోజులో భారతదేశం మొత్తం మీద పాడయ్యే అరటిపళ్ళ సంఖ్య మీకు తెలుసా? ఇవన్నీ జరగడానికి వెనకాలన్న నిజమైన కారణాలు ఏంటో అనేది మీకు తెలియజేయడానికే ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి ఏ మతాన్ని కానీ ఉద్దేశించి చేయబడలేదు. ఒక నిజాన్ని బయటపెడదామనే ఉద్దేశంతో మాత్రమే చేస్తుంది. ఎటువంటి మార్పైనా మన నుంచి మొదలవ్వాలనేదే నేను చాలా గట్టిగా నమ్ముతాను. సో మన భారతదేశపు అతిపెద్ద మతమైన హైందవంతోనే మొదలు పెడదాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎన్నో ఆచారాలను, విధానాలను, పద్ధతులను ఇంకా పాటించే ఒకే ఒక్క దేశం మన భారతదేశం. అతి ముఖ్యంగా హైందవానికి పుట్టిన దేశం మన భారతదేశం. హైందవం మన భారతదేశం ప్రతి అణువణువులో ఉంది. మీరు ఏ మతం, ఏ సాంప్రదాయం పాటిస్తున్నారు అనేది ముఖ్యం కాదు. ఒక మతం యొక్క సాంప్రదాయాలు, కట్టుబాట్లు మనల్ని ఏదో విధంగా ఎఫెక్ట్ చేస్తూనే ఉంటాయి. ఒక మతం ఒక మనిషిని గాని, ఆ మనిషి చుట్టూ ఉన్న పరిస్థితులను గాని పూర్తిగా మార్చేస్తుంది. ఆ మార్పు 3 విధాలుగా ఉంటుంది. నంబర్ 1, ఎన్వైరన్మెంట్. ఒక మతంలో ఉన్న సాంప్రదాయాలను పాటించడం వల్ల మన ప్రకృతి 2 విధాలుగా పాడవుతుంది. అదేంటి? మన సాంప్రదాయాలు మనం పాటించడం వల్ల మన ప్రకృతి ఏ విధంగా నాశనం అవుతుంది అనే సందేహం మీకు వచ్చే ఉండొచ్చు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన హిందువులకు వస్తున్న ఒకే ఒక ఆచారం చనిపోయిన మన కుటుంబీకులకు దహన సంస్కారాలు చేయడం. మన భారతదేశపు అతి పవిత్రమైన నదులలో గంగా నది ఒకటి. అటువంటి ఒక పవిత్రమైన గంగా నది అతి కొన్ని సంవత్సరాల్లోనే పూర్తిగా కనుమరుగైపోబోతుంది. భూప్రపంచంలో ఉండే హిందువులందరూ చనిపోయిన వారి కుటుంబీకులకు దహన సంస్కారాలు చేయడానికి వారణాసి, హరిద్వార్ మరియు రిషికేశ్ వంటి చోట్లను అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఒక 10 నెలల క్రిందట ఒక ఫారినర్ వారణాసికి వెళ్లి ఈ విధంగా ఒక వీడియో చేశారు. This is the dirtiest river in the world. Located in India, the Ganges River is over 1,500 miles long and contains pollutants such as trash, raw sewage, and even bodies. However, it is considered to be extremely sacred in the Hindu religion, and Hindus often bathe in it in the hopes that it will wash away their sins. People say the smell is so bad that they can't even be within a 5-mile radius of the river, as 150 million liters of sewage is dumped in daily. Ingesting the water is also known to cause cholera, typhoid, and tuberculosis. ఈ వీడియోని చూసి మీకు కూడా కోపం వచ్చే ఉంటుంది. అది అత్యంత సహజం. కానీ ఆ ఫారినర్ చెప్పింది 100% నిజం. ఆ నిజాన్ని ఒప్పుకున్నప్పుడే ఒక మార్పు అనేది మొదలవుతుంది. ముందుగా వారణాసిని తీసుకుందాం. ప్రతిరోజు వారణాసిలో జరిగే మతపరమైన ఆచారాల లిస్ట్ ఇది. వీటన్నిటిలో గంగా ఆరతి, పిండ ప్రదానం మరియు అస్థికల నిమజ్జనం మన హిందువులకు అత్యంత పవిత్రమైనవి మరియు ముఖ్యమైనవి. కానీ ఈ 3 మతపరమైన ఆచారాలే మన ప్రకృతిని అత్యంత ఘోరంగా దెబ్బతీస్తున్నాయి. మనం అన్నిటి గురించి మాట్లాడుకోలేం కాబట్టి మన ప్రకృతిని అత్యంత ఘోరంగా దెబ్బతీస్తున్న అస్థికల నిమజ్జనం గురించి చెప్తాను, వినండి. ఒక భౌతిక కాయాన్ని కాల్చివేయడం, వాటి అస్థికలను తీసుకువెళ్లి గంగా నదిలో కలపడం. ఇది చాలా సాధారణంగా మీకు అనిపించవచ్చు, కానీ నిజానికి అది సాధారణమైన విషయం కాదు. ఈ ఆచారాన్ని పాటించడం వల్ల మన ప్రకృతి 2 విధాలుగా పాడవుతుంది. ఫేజ్ నంబర్ 1, భౌతిక కాయాన్ని కాల్చివేయడం. ఇండియా టీవీ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ ఆర్టికల్ని మీరే చదవండి. మన భారతదేశంలో పెరుగుతున్న జనాభా సంఖ్యని దృష్టిలో పెట్టుకొని ప్రకృతిని ఏ విధంగా కూడా నాశనం చేయకుండా ఎలక్ట్రికల్ క్రిమిటోరియంస్ ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని సజెస్ట్ చేస్తుంది. ఈ సాంప్రదాయాన్ని పాటించడం వల్ల మన ప్రకృతి ఏ విధంగా నాశనం అవుతుంది? ఏదో కొద్ది సంఖ్యలో గాలి కలుషితం అవుతుంది కదా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు, కానీ దాని వెనకాల నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒకసారి ఈ ఆర్టికల్ ని మీరే చూడండి. వారణాసి చుట్టుపక్కల ఉండే ఘాట్లలో వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటల చొప్పున చితిమంటలు వెలుగుతూనే ఉంటాయి. అంటే సంవత్సరానికి 365 రోజులు ఈ మంట వెలుగుతూనే ఉంటుంది. రోజుకి ఒక 10 నుండి 30 భౌతిక కాయాలను కాలుస్తూ ఉంటారులే అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. అక్కడే మీరు భ్రమపడుతున్నారు. మణికర్ణిక అనే ఘాట్లో రోజుకి
100 నుండి 200 భౌతిక కాయాలను కాలుస్తూ ఉంటారంట. అది సంవత్సరం పొడవునా. దీని వెనుక ఇంకో చేదు నిజం కూడా దాక్కుని ఉంది. మనం భౌతిక కాయాల్ని కాల్చడానికి తీసుకువచ్చే చెక్కలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రత్యేకంగా ఈ భౌతిక కాయాలని కాల్చివేయడానికి 5 నుండి 6 కోట్ల చెట్లను కోసివేస్తున్నారు. ఒక భౌతిక కాయాన్ని అంటే ఒక లైఫ్లెస్ బాడీని కాల్చివేయడానికి ప్రాణంతో ఉన్న చెట్లను నరికేస్తున్నారు. ఒకసారి ఆర్టికల్ని మీరే చూడండి. ఒక ప్రాణం లేని శరీరాన్ని పూర్తిగా కాల్చివేయడానికి 500 నుండి 600 కేజీల వరకు చెక్క అవసరం. ఆ భౌతిక కాయం మొత్తం కాలడానికి 5 నుండి 6 గంటల సమయం పడుతుందంట. దీనివల్ల ఎంత కాలుష్యం గాల్లోకి వదిలివేయబడుతుందో చెప్తాను వినండి. 1 కేజీ చెక్కను కాల్చినప్పుడు 1.8 కేజీ CO2 గాల్లోకి రిలీజ్ అవుతుందంట. అంటే 600 కేజీల చెక్కను కాల్చినప్పుడు 1080 కేజీల CO2 విడుదలవుతుంది. కేవలం ఒక ప్రాణం లేని శరీరాన్ని పూర్తిగా దహనం చేయడానికి 1080 కేజీల CO2 గాల్లోకి వదిలివేయబడుతుంది. ఇది ఒక నెల మొత్తం మీద 4 డీజిల్ వాహనాలు ఉపయోగించే 400 లీటర్ల డీజిల్ కంటే ఎక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. సో మన భారతదేశ ప్రభుత్వం మొదటగా దేన్ని బ్యాన్ చేయాలి? డీజిల్ వాహనాలనా, అంత్యక్రియలు చేయడాన్నా? మీరే ఆలోచించండి. ఇదంతా కేవలం ఒకే ఒక్క ప్రాణం లేని శరీరాన్ని దహనం చేయడానికి జరుగుతున్న తతంగం. కథ ఇంకా ఇక్కడితోనే పూర్తవలేదు. ఫేజ్ 2 అస్థికలను నీటిలో కలపడం. మొత్తానికి ఈ దహనం చేసే కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత కేవలం దుమ్ము మరియు కొన్ని ఎముకలు మాత్రం మిగులుతాయి. వీటినే అస్థికలు అని అంటారు. మన హిందువుల ఆచారం ప్రకారం దహనం చేసిన తర్వాత ఏవైతే అస్థికలను మనం పిలుస్తామో వాటిని గంగా జలంతో కలపాలి. అంటే గంగా నదిలో కలపాలి. మన హిందువులు ఏం నమ్ముతారంటే అస్థికలను నీటిలో కలపడం వల్ల చనిపోయిన మన కుటుంబీకులకు మనశ్శాంతి మరియు ప్రశాంతత కలుగుతుందని ఎంతో బలంగా నమ్ముతారు. దీని వెనకాలన్న అతి దారుణమైన నిజం ఏంటంటే అస్థికలు అనేవి నీటిలో ఎప్పటికీ కలవలేవంట. ఒకసారి ఈ రీసెర్చ్ ఆర్టికల్ని మీరే చూడండి. అస్థికలు నీటిలో కలపకపోవడమే కాకుండా మన వాతావరణానికి కూడా చాలా ప్రమాదకరం. ఆఖరికి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు కూడా ఈ అస్థికల ప్రభావానికి చనిపోతున్నాయి. ఇక మనుషుల ప్రాణాలే మాత్రం. ఒకసారి లక్నోలో ఉన్న ఈ గూంతి రివర్ ఆర్టికల్ను మీరే చూడండి. మనుషుల అస్థికల వల్ల ఆఖరికి జంతువులు మరియు మొక్కల ప్రాణాలు కూడా నశిస్తున్నాయంట. మరి మన రాబోయే తరాలకు మనం ఏ విధంగా ఆరోగ్యాన్ని ఇవ్వగలం? ఒకసారి మీరే ఆలోచించండి. దీంతో దహన సంస్కారాల టాపిక్ అయిపోయింది అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇందులో మీకు తెలియని ఒక చీకటి కోణం కూడా దాబురి ఉంది. అదేంటో చెప్తాను వినండి. ఫేజ్ 3 ఏబీపీ టీవీ వాళ్ళు యూట్యూబ్ లో పెట్టిన ఈ వీడియోని ఒకసారి చూడండి. शव को अग्नि देने की बजाय वो उसे गंगा में ले गए, धारा के बीचों बीच। तस्वीरों में आप देख सकते हैं कि शव को किस तरह पानी में फेंका गया। ఇంతకీ వాళ్ళు పడవచ్చు నీటిలోకి ఏం విసిరేశారు? మీరు గెస్ చేసింది కరెక్టే. అది ఒక శవం. ఇటువంటి మృతదేహాలు మరియు సగం కాలిన శరీరాలు వారణాసి నది ఒడ్డున పూజ చేసే ప్రతి ఒక్కరికి కనిపిస్తూనే ఉంటాయి. ఇది చాలా సాధారణమైన విషయం. ఇది నీటిలో అస్థికలు కలపడం కంటే ఎన్నో రెట్లు చాలా ప్రమాదకరమైనది. ఈ మృతదేహాలను నీటిలో విసిరేసే సంఖ్య క్రిందటితో పోలిస్తే చాలా తగ్గినట్టు లెక్క. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పద్ధతి ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉంది. ఈ మృతదేహాలను పూర్తిగా కాల్చివేయకుండా లేదా భూమిలో కప్పిపెట్టకుండా నీటిలోకి పడేయాల్సినంత అవసరం ఏంటి? గంగానది చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలలో ఎంతో మంది పేద ప్రజలు ఉన్నారు. దీనికి అతిపెద్ద కారణం ఈ పేద ప్రజల దగ్గర దహన సంస్కారాలను పూర్తి చేయడానికి గల డబ్బులు కూడా లేకపోవడం. అందువల్ల వీరు ఆ భౌతిక కాయాన్ని ఒక కవర్లో చుట్టి నీటిలోకి విసిరేస్తున్నారు. ఎంతో మంది వారు పూర్తి చేస్తుండగా నీటిలో శవాలు కనబడ్డాయని చెప్తున్నారు. దీని వెనుక మరో బలమైన కారణం కూడా ఉంది. గంగానది చుట్టుప్రక్కల ఉండే ప్రాంతాల వారు వారి చనిపోయిన కుటుంబీకులను గంగానది ఒడ్డున పాతిపెట్టడం వల్ల వారికి మనశ్శాంతి కలుగుతుందని ఎంతో గట్టిగా భావిస్తారు. అందువల్ల ఏం జరుగుతుందంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే నెలల్లో ఈ శవాలన్నీ నదీ ప్రభావం వల్ల కొట్టుకుని
వేరే ప్రాంతాలకు తరలివెళ్తాయి. మనం దహన సంస్కారాలు చేయడానికి అతిపెద్ద కారణం మన చనిపోయిన పూర్వీకులకు మనశ్శాంతి కలుగుతుందని. కానీ ఈ విధంగా జరుగుతున్నప్పుడు వారికి నిజంగా ప్రశాంతత దొరుకుతుందా? మనం ఇంకా దీపావళి రోజున జరిగే పరిణామాల గురించి ఇంకా మాట్లాడుకోలేదు. వినాయక చవితి జరిగిన 10-15 రోజుల తర్వాత జరిగే నిమజ్జనాల వల్ల ఎంత నీరు కాలుష్యం అవుతుందో అనేది మనం ఇంకా మాట్లాడుకోలేదు. ఈ వీడియోని మీరు ఇంకా ఇప్పటి వరకు చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చిందని అర్థం. నేను మీకు నిజాలను అందించాలని పడే ఈ కష్టం మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నంబర్ 2, అవర్ ఫ్యూచర్. మనం పాటించే కొన్ని ఆచారాల వల్ల మన భవిష్యత్తుకే ఎంతో పెద్ద ముప్పు ఉంది. నంబర్ 1, వేస్టింగ్ ఫుడ్ గ్రెయిన్స్. మనం ఒక పెళ్లిలో ఎంత ధాన్యాన్ని వేస్ట్ చేస్తున్నామో మీకు తెలుసా? మనం ఇప్పుడు మాట్లాడుకోబోతుంది భోజనాల వల్ల జరిగే వేస్టేజ్ కాదు. నాకు ఇది మొట్టమొదటిసారి అర్థం అవ్వడానికి వెనకాల ఒక కథ ఉంది, చెప్తాను వినండి. నేను కొన్నేళ్ల క్రిందట నా స్నేహితుడు వివాహానికి వెళ్ళాను. ఆ వివాహానికి ఎంతో మంది వచ్చారు. అందులో ఒక ముస్లిం అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి వచ్చి నా పక్కన కూర్చుంది. తాళి కట్టే సమయంలో అందరూ అభిషింతలు వేయడం మొదలు పెట్టారు. సో అది జరుగుతుండగా ముస్లిం అమ్మాయి నాతో ఈ విధంగా చెప్పింది, మీరందరూ అక్షింతల రూపంలో ఎందుకు ఇంత ధాన్యాన్ని వేస్ట్ చేస్తున్నారు? వాటికి బదులుగా ఏవైనా ఆర్టిఫిషియల్ గ్రెయిన్స్ ని వాడచ్చు కదా అని చెప్పింది. నేను ఈ ధాన్యాల వేస్టేజ్ ఏదైతే ఉందో విడమరిచి చెప్పబోతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మన భారతదేశం మొత్తం మీద ఆన్ ఎన్ యావరేజ్ ఒక రోజుకి 30,000 పెళ్లిళ్ళు అవుతాయంట. అందులో 80% పైగా పెళ్లిళ్ళు మన హిందువులే. ఫర్ సపోజ్ ఒక పెళ్లిలో మనం 1/2 kg ధాన్యాన్ని అక్షింతల రూపంలో వేస్ట్ చేసినా కూడా రోజుకి 24,000 పెళ్లిళ్ళు అంటే 12 టన్నుల ధాన్యాన్ని మనం వేస్ట్ చేస్తున్నట్టు. అంటే ఒక సంవత్సరం మొత్తం మీద 360 టన్నులకు పైగానే ధాన్యాన్ని మనం ఎందుకు కాకుండా వేస్ట్ చేస్తున్నాం. ఆ ముస్లిం అమ్మాయి చెప్పిన దాంట్లో కనీసం ఇంతైనా అబద్ధం ఉందా? అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది మన ప్రతి హిందువు నమ్మే ఒక నిజం. కానీ పెళ్లిలో వాడే అక్షింతలను మనమే కాలుతో తొక్కుతాం, అది కూడా మనకు తెలియకుండా. ఇక్కడ మనం ఏ విధంగా మన ఆచారాన్ని పాటించినట్టు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనమే అంటూ ఉంటాం. కానీ ప్రతి పెళ్లిలో మనం ఆ సంగతి మర్చిపోయి ఆ ధాన్యాన్ని మన కాళ్ళతోనే తొక్కుతాం. నంబర్ 2, బనానా వేస్టేజ్. మీ అమ్మతో లేదా అమ్మమ్మతో గుడికి వెళ్ళిన ప్రతిసారి మీరు ఒక విషయాన్ని గమనించే ఉండుంటారు. అగరబత్తిని తీసుకువెళ్లి ఒక అరటిపండులో గుచ్చడం. ఈ అగరబత్తిలను వాడడం వల్ల ఓవర్ ఎ లాంగ్ రన్ కరోనరీ హార్ట్ డిసీజెస్ 10% కంటే ఎక్కువగానే పెరుగుతాయంట. దీని వెనక ఉండే అతిపెద్ద కారణం అగరబత్తి నుండి విడుదలయ్యే పొగను పీల్చడం. చాలా మటుకు అగరబత్తులు పేడతోనే చేయబడతాయని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ దీని వెనకాల ఉన్న అతిపెద్ద నిజం ఏంటంటే అతి తక్కువ సంఖ్యలో మాత్రమే పేడను అగరబత్తిలు చేయడానికి ఉపయోగిస్తున్నారంట. అగరబత్తియే పాయిజన్ అయినప్పుడు ఆ అగరబత్తికి ఉండే స్టిక్ కూడా పాయిజనస్ అవుతుందిగా. ఇటువంటి ప్రమాదకరమైన ఒక అగరబత్తిని తీసుకువెళ్లి ఒక అరటి పండులో గుచ్చుతారు. మన భారతదేశం మొత్తం మీద 6,49,000కు పైగానే దేవాలయాలు ఉన్నాయి. వీటిలో మనం కేవలం 50% దేవాలయాలు తీసుకున్నా కూడా 3,25,000 దేవాలయాలు అవుతాయి. ఒక దేవాలయం చొప్పున 10 మంది ఈ అరటిపళ్ళను అగరబత్తి స్టాండ్ల కింద వాడారు అని అనుకుందాం. సో మొత్తం మీద రోజుకి ఒక దేవాలయానికి 10 అరటిపళ్ళు చొప్పున 3,25,000 దేవాలయాల్లో ఈ అరటిపళ్ళని ఇలాగ వ్యర్థం చేస్తే అంటే 32,50,000కు పైగానే అరటిపళ్ళు ఎందుకు కాకుండా వృధా అయిపోతున్నాయి. అంటే కేవలం ఒక నెలకి 9.75 కోట్ల అరటిపళ్ళు ఎందుకు ఉపయోగపడకుండా వ్యర్థమైపోతున్నాయి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అరటి పండును అగరబత్తి స్టాండ్ కింద వాడడం అనేది అసలు ఎటువంటి ఆచారంలో కూడా లేదు. నంబర్ 3, మిల్క్ వేస్టేజ్. ఆ మహాశివుడి పేరు తలుచుకోగానే మనకి గుర్తుకొచ్చేది రెండే రెండు. ఒకటి మహాశివరాత్రి, 2 పాలాభిషేకం. మన భారతదేశం మొత్తం మీద 28 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి దాదాపు 1000కు పైగానే శివాలయాలు ఉన్నాయంట. అంటే 28,000కు పైగానే శివాలయాలు మన భారతదేశం మొత్తం మీద ఉన్నాయి. ప్రస్తుతానికి మనం ఆ సంఖ్యలో సగం మాత్రమే తీసుకుందాం, అంటే 14,000 దేవాలయాలు. అంటే ఆన్ ఎన్ యావరేజ్ ఒక శివాలయానికి భక్తులు వెళ్లి 10 లీటర్ల పాలను అభిషేకానికి ఉపయోగించారు అని అనుకుందాం. సో 10 లీటర్ల పాలు ఒక ఆలయానికి చొప్పున 14,000 శివాలయాలలో ఉపయోగించినట్టయితే 140,000 లీటర్లకు పైగానే మనం పాలను వ్యర్థం చేస్తున్నాం. ఇది కూడా కేవలం ఒక్క రోజులో. అంటే ఒక నెలకి 42 లక్షల లీటర్లకు పైగానే మనం పాలను వ్యర్థం చేస్తున్నాం. మనం ఒక రోజుకి 12 టన్నుల ధాన్యాన్ని, 32,50,000కు పైగానే అరటిపళ్ళని, 140,000 లీటర్లకు పైగానే పాలని వ్యర్థం చేస్తున్నాం.
భారతదేశం మొత్తం మీద మనం వేస్ట్ చేసే పాలు, అరటిపళ్ళు మరియు ధాన్యాలను డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఆఫ్ఘనిస్తాన్, యెమెన్, సిరియా, ద సహెల్, సౌత్ సుదాన్, సోమాలియా, నార్త్ ఇథియోపియా మరియు హైటీ వంటి దేశాలను తిండి కరువు నుండి కాపాడగలవు. ఇంతకు ముందు చెప్పిన ఈ 10 దేశాలు కూడా ఆకలి కరువుతో ప్రతిరోజు బాధపడుతున్నాయి. ఎన్నో వందల వేల మంది ఆకలి బాధతో ప్రతిరోజు మరణిస్తున్నారు. కానీ మన భారతదేశం ఇటువంటి వనరులన్నీ పుష్కలంగా ఉన్నా కూడా వ్యర్థం చేస్తుంది. అది కూడా ఆచారం అనే పేరుతో. ఇప్పటి వరకు మన ఆచారాలు పాటించడం వల్ల మన ప్రకృతి, మన ఫ్యూచర్ ఏ విధంగా పాడవుతుందో మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మనం పాలు, ధాన్యం మరియు అరటిపళ్ళు ఏ విధంగా వ్యర్థం చేస్తున్నామో మాట్లాడుకున్నాం. కానీ అదే దేవాలయాల్లో పౌష్టిక విలువలు పూర్తిగా ఉన్న కొబ్బరి నీళ్లను ఏ విధంగా మనం వ్యర్థం చేస్తున్నామో ఇంకా మాట్లాడుకోలేదు. ఇంకా నాగుల పంచమి రోజున వ్యర్థం చేసే గుడ్లు మరియు పాల సంఖ్య ఇంకా మాట్లాడుకోలేదు. మనం ప్రతిరోజు పాటించే ఆచారాలు మనకు భవిష్యత్తులో తిండి దొరకపోవడానికి అతి పెద్ద కారణాలు అవుతాయి. ఆహారం దొరకపోవడానికి నేను ఇది ఒకటే కారణం అని చెప్పట్లేదు, కానీ ఇది కూడా ఒక పెద్ద కారణమే అని మీరు చెప్తున్నారు. కలియుగం అనేది ఏర్పడడానికి ఒక అతిపెద్ద కారణం ఆహారం దొరకకపోవడం. తిండి లేకపోవడం వల్ల క్యానిబలిజం అనేది మొదలవుతుంది. క్యానిబలిజం అంటే ఒక మనిషి ఇంకో మనిషిని ఆహారంగా తినడం. ఇది మన భాగవతంలో ఎంతో క్లియర్ గా లిఖించబడి ఉంది. మన ఆచారాలను పాటించడం వల్ల జరిగే విపత్తులు ఇంకా ఎన్నో ఉన్నాయి, కానీ మనం అన్ని ఒక వీడియోలో డిస్కస్ చేయలేం. నంబర్ 3, మైండ్ సెట్ అండ్ రిలేషన్షిప్స్. మతంలో ఒక భాగం క్యాస్ట్. మతం మరియు క్యాస్ట్ ఒక సాధారణమైన మానవుడి మెదడుతో ఆడుకుంటాయి. అవి ఒక మానవుడి జీవితంలో ఎంతో పెద్ద భాగాలు కూడా అవుతాయి. ఈ క్యాస్ట్ అనే పిచ్చి హైందవంలోనే కాకుండా ముస్లింలలో కూడా ఉంది. కానీ మొత్తం మీద ఇది ఒక పెద్ద ప్రపంచం, ఇది ఒక పెద్ద టాపిక్. దీని గురించి మనం వేరే వీడియోలో తప్పకుండా మాట్లాడుకుందాం. సో మొత్తానికి ఈ ఆచారాలను పాటిస్తూ మన ప్రకృతిని, ఆరోగ్యాన్ని, ఆహారాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో అనే విషయాలపై మాట్లాడుకుందాం. నంబర్ 1, ఫుడ్ వేస్టేజ్. బెంగళూరులో కొన్ని గుళ్ళు వాళ్ళ భక్తుల ద్వారా అభిషేకానికి ఉపయోగపడిన పాలను పెరుగు కింద రీసైకిల్ చేసి అమ్ముతున్నారంట. ఇదే విధంగా భారతదేశంలో ఉన్న శివాలయాలన్నీ కూడా పాలను వ్యర్థమవకుండా రీసైకిల్ చేసి పెరుగు కింద వాడడం పాటించాలి. నంబర్ 2, వాటర్ పొల్యూషన్. ఈ భౌతిక కాయాలను నీటిలో పడేయడం అనేది కంప్లీట్ గా బ్యాన్ చేయాలి. దహన సంస్కారాలన్నింటినీ కూడా పూర్తి చేయడానికి వీలు లేని ఈ పేద ప్రజలందరికీ దానం చేయడానికి వీలుగా ఒక సదుపాయాన్ని ఏర్పాటు చేయాలి. నది తీరాన ఈ భౌతిక కాయాలను పూడ్చిపెట్టకుండా జాగ్రత్తలు వహించాలి. మరియు వినాయకుడి విగ్రహాలను కేవలం మట్టితోనే తయారు చేసే విధంగా జియోలను పాస్ చేయాలి. నంబర్ 3, ఎయిర్ పొల్యూషన్. భౌతిక కాయాలను చెక్క మీద కాల్చడం కాకుండా భారతదేశం మొత్తం మీద ఎలక్ట్రిక్ క్రిమిటోరియంస్ ను అందుబాటులోకి తేవాలి. దీనివల్ల గాలి కూడా కలుషితమవదు మరియు ఎన్నో కోట్ల చెట్లను కాపాడవచ్చు. సో మొత్తం మీద నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకప్పుడు సతీ సాగమనం కూడా మన ఆచారమే. దాన్ని మనం ఎందుకు ఈ రోజు పాటించడం లేదు అంటే అది మనకి తప్పు అని తెలిసింది కాబట్టి. అదే విధంగా మనం ప్రస్తుతం పాటిస్తున్న ఆచారాలు మన భవిష్యత్తుకి అవి ప్రమాదకరం అని తెలిసినప్పుడు మనం వాటిని మార్చడం లేదా పూర్తిగా మానేయడం వంటివి చేయాలి. మన రాబోయే తరాల వాళ్ళందరికీ మంచి ఆహారం, మంచి ఆరోగ్యం, మంచి భవిష్యత్తుకు మించిన బహుమతి ఇంకేముంటుంది. అతి త్వరలో మరొక వాల్యుబుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బై.